తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వాన్ని దర్శించిన వారు, ఎవరైతే గురువు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళని తత్వదర్శిన అని అంటాం అన్నమాట. వాళ్ళు తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు వారి గురువు దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వారి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తత్వం అర్థమవుతుంది. అది మనకు చెప్తారు. మరి ఆ గురువు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? అతని గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అలా మనం పైకి వెళ్తూ ఉంటే చివరిన ఆ చివరి గురువు ఎవరి దగ్గర నుండి నేర్చుకుని ఉండాలి? శ్రీకృష్ణ భగవాను దగ్గరనే నేర్చుకుని ఉండాలి. ఇంకా కృష్ణుడు ఎవరి దగ్గర నుండి నేర్చుకోవాలంటే దానికి ఇంకా లేదు, అక్కడ ఎండ్. ఎవరైతే భగవంతునితో ఈ పరంపర ద్వారా సంబంధంలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగానే మనకు జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది? అలా కొంచెం నీళ్లు చల్లి ఇలా వేస్తే జ్ఞానం వస్తుంది, అలా రాదు. జ్ఞానం రావడానికి కూడా ఇక్కడ పద్ధతి ఇవ్వబడింది అన్నమాట. చాలా నమ్రంగా వారికి ప్రణామం చేసి అనుకువగా ఉంటూ సేవ చేయాలి. పూర్వకాలంలో ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఇది నేర్పిస్తాను, తర్వాత సంవత్సరం తర్వాత ఇంకొకటి నేర్పిస్తాను, అలా ఉండేది కాదు. గురువు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. గురువుకి నచ్చినప్పుడు నువ్వు ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అర్హునివి కాబట్టి నీకు ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాను.